హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. నేను ఏ పని చేయకుండా ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుంది కదా అని. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీనికి పూర్తి భిన్నంగా చెప్పారు. అసలు మనం పని చేయకపోతే మన శరీరం కూడా మన మాట వినదు అని హెచ్చరించాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన పవర్ఫుల్ మెసేజ్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, నీకు నిర్దేశించిన పనులను నువ్వు తప్పకుండా చెయ్యి. ఎందుకంటే పని చేయకుండా సోమరిగా ఉండటం కంటే ఏదో ఒక పని చేస్తూ ఉండటమే శ్రేష్టం. అసలు నువ్వు పని చేయకపోతే నీ దేహ పోషణ కూడా సాధ్యపడదు. దీని అర్థం ఏంటంటే, మనం పుట్టినప్పటి నుండి మనకున్న బాధ్యతలు, ఒక విద్యార్థిగా చదువుకోవడం, ఒక తండ్రిగా కుటుంబాన్ని చూసుకోవడం, లేదా ఒక ఉద్యోగిగా ఆఫీసు పని చేయడం, ఇవి మన నియత కర్మలు. వీటిని వదిలేయకూడదు. ఏమి చేయకుండా ఖాళీగా కూర్చుంటే మనసు రకరకాల అనవసరమైన ఆలోచనలకు దారితీస్తుంది. అందుకే ఖాళీ మనస్సు దయ్యాల కొంప అంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటమే మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. మనం కనీసం ఆహారం తినాలన్నా, ఆ ఆహారాన్ని నోటి వరకు తెచ్చుకోవాలన్నా కూడా అది ఒక పని. పని చేయనిదే కనీసం బతకడానికి కావాల్సిన వనరులు కూడా మనకు లభించవు. మీరు రోజంతా మంచం మీద పడుకొని ఉంటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది, శరీరం మొద్దుబారిపోతుంది. అంటే పని చేయకపోతే శరీరం అనారోగ్యం పాలవుతుంది. మనం కష్టపడి పని చేస్తేనే సమాజం నుండి మనకు గౌరవం, ఆర్థిక భద్రత లభిస్తాయి. ఏమి చేయని వారికి ఈ ప్రపంచంలో స్థానం ఉండదు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పనిని భారంలా భావించకండి. ఈ ప్రపంచంలో ప్రతి అణువు పని చేస్తూనే ఉంది. సూర్యుడు వెలుగునిస్తాడు, గాలి వీస్తోంది. మనం కూడా మన వంతు పనిని బాధ్యతగా చేయాలి. పనిని దైవంగా భావించండి. సోమరితనాన్ని వదిలించుకోండి. మీరు ఏ పని చేసినా అది లోకానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. పని చేయడమే మనిషికి అసలైన అందం మరియు అవసరం. మరి మనం చేసే పనులు మనల్ని బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి, మరియు యజ్ఞం అంటే ఏంటో వీటి గురించి తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం. మరిన్ని గీతా సారాంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.